నమస్తే. వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గెలిచే స్థానంలో అతి తక్కువ ఓట్లతో అధికార పార్టీ ఎందుకు ఓడింది? మనకెందుకులే అనుకున్నారా? కావాలనే ఓడించారా? ప్రత్యర్థులను తక్కువ అంచనా వేసి బొక్కబొర్ల పడ్డారా? ఎమ్మెల్సీ ఓటమి పర్యవసానాలేంటి? పనిచేసిన వారిని పట్టించుకోకపోవడం వల్లే అందరూ లైట్ తీసుకుంటున్నారా? మహిపాల్ రెడ్డి లాంటి నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? క్యాడర్ మనోభావాలు దెబ్బతింటున్నా పదవుల్లో ఉన్న నేతలు స్పందించకపోవడం రాజకీయమా? ఎమ్మెల్సీ ఫలితాలు బీజేపీ కంటే బీఆర్ఎస్కు ఆనందాన్ని కలిగిస్తున్నాయా? డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఆగ్రహం ఏ మలుపు తీసుకోబోతుంది? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ సీఈఓ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గెలిచే స్థానంలో అతి తక్కువ ఓట్లతో అధికార పార్టీ ఎందుకు ఓడింది? మనకెందుకులే అనుకున్నారా? కావాలనే ఓడించారా? ప్రత్యర్థులను తక్కువ అంచనా వేసి బొక్కబొర్ల పడ్డారా? ఎమ్మెల్సీ ఓటమి పర్యవసానాలేంటి? పనిచేసిన వారిని పట్టించుకోకపోవడం వల్లే అందరూ లైట్ తీసుకుంటున్నారా? మహిపాల్ రెడ్డి లాంటి నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? క్యాడర్ మనోభావాలు దెబ్బతింటున్నా పదవుల్లో ఉన్న నేతలు స్పందించకపోవడం రాజకీయమా? ఎమ్మెల్సీ ఫలితాలు బీజేపీ కంటే బీఆర్ఎస్కు ఆనందాన్ని కలిగిస్తున్నాయా? డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఆగ్రహం ఏ మలుపు తీసుకోబోతుంది? అధికారం చేతిలో ఉండి గెలుపుకు అవకాశం ఉన్న సీటును స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయి అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమ బేలతనం చాటుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కావడం వల్లే సీటు కోల్పోయామని, బీఆర్ఎస్ ఓట్లు ఎటుపోయాయంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు ఓటమికి కారణాలు సమీక్షించుకోవాలి. ఒక్క సీటు అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. ఎన్నిక ఏదైనా గెలిచి తీరాలన్న సంకల్పాన్ని, పట్టుదలను నూరిపోయాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన నియోజకవర్గాల ముఖమే చూడకపోయినా పట్టించుకున్న వారే లేరు. కష్టపడి పనిచేసి ఫలితాలు తెచ్చిన వారిని అభినందిస్తే పనిచేయని వారిలో కూడా పట్టుదల పెరుగుతుంది. అందరినీ ఒకే గాడిన కడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలకు పూర్తి భిన్నమైన రాజకీయ పరిస్థితిని కాంగ్రెస్ నాయకత్వం కొనసాగిస్తుంది. ఇది పార్టీకి ఎంతవరకు మంచిదో నాయకత్వం ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేసుకుని ఫీడ్బ్యాక్ ఆధారంగా తగిన చర్యలు తీసుకుని బాధ్యతలు పంచుకోకపోతే భవిష్యత్తులో విజయాలు దక్కటం అంత తేలిక కాదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తమకంత సీరియస్నెస్ లేకుంటే పోటీకి దూరంగా ఉన్నా గౌరవంగా ఉండేది. పోటీ చేసి సీరియస్గా తీసుకోకపోవడం వల్ల 4 జిల్లాల నాయకత్వం క్యాడర్కే కాకుండా రాష్ట్ర నాయకత్వం కూడా తలెత్తుకోలేని పరిస్థితి ఉంది. ఎన్నిక ఏదైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు సీరియస్గానే కొట్లాడాలన్న సూత్రాన్ని కింది వరకు తీసుకువెళ్ళాలి. ఈ ఓటమిని హైకమాండ్ ఎలా తీసుకుంటుంది? ఎవరినైనా బాధ్యులను చేస్తుందా, లైట్ తీసుకుంటుందా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ ఫలితాలు ఎవరికి ఆనందం? కమలం పార్టీకి ఇక తిరుగులేదా? బీఆర్ఎస్ ది వ్యూహమా, విజయమా? ఫలితాలు ఏవైనా అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద షాక్. సిట్టింగ్ స్థానంలో 15 మాసాలకే పరాజయం మూటకట్టుకుంది. కమలం పార్టీ విజయం సాధించింది. ఒక్క పట్టభద్రుల స్థానంలోనే కాకుండా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలోనూ కమలం వికసించింది. బీఆర్ఎస్ వ్యూహంతో పోటీకి దూరంగా ఉంది. అధికార కాంగ్రెస్ ఓడిపోవాలన్న కోరిక ఫలించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం దెబ్బతినాలని, తద్వారా వారి మనోస్థైర్యం దెబ్బతీసి తాము పుంజుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ ఎత్తుగడలు వేస్తుంది. 2 ఎమ్మెల్సీలో విజయం సాధించడం బీజేపీకి ఖచ్చితంగా ఉత్సాహాన్నిచ్చేదే. పనిచేసిన వారిని గుర్తించకపోవడం, పెద్ద నేతలు తమ పదవులు భద్రంగా చూసుకుంటూ
పార్టీని విస్మరించడం వల్లే సమస్యలు వస్తున్నాయన్న ఫిర్యాదులు హైకమాండ్కు చేరాయి. కాంగ్రెస్ హైకమాండ్కు ముఖ్యమంత్రికి అన్ని కోణాల్లో సమాచారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ క్యాడర్లో జోష్ నింపాలని చెబుతున్నారు, కానీ జోష్ నింపడానికి అడ్డెవరో అర్థం కాని బ్రహ్మ పదార్థంలా ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తరువాత ఎన్నో ఆశలతో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. గూడెం మహిపాల్ రెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీని దూషిస్తున్నా మౌనంగా ఉండడం ద్వారా కార్యకర్తలకు నాయకత్వం ఏం సందేశం ఇస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. క్యాడర్ మనోభావాలు దెబ్బతింటున్నా పదవుల్లో ఉన్న నేతలు స్పందించడం లేదు. ప్రజల మనోభావాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తల్లా పార్టీ క్యాడర్ను ఉత్సాహంగా ఉంచితేనే పార్టీకి కోరుకున్న విజయాలు లభిస్తాయి. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదా? సీట్లు తగ్గవంటున్న అమిత్ షా, కిషన్ రెడ్డిల మాటల మర్మమేంటి? సీట్లు తగ్గవంటే పెరగవన్నట్లేనా? ఇక డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ధ్వజమెత్తుతున్నారు. అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తూ తీవ్ర స్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తుతున్నారు. జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 3 స్థానాలు పెరగనుండగా ఉత్తరప్రదేశ్లో ఏకంగా 60కు పైగా స్థానాలు పెరగనున్నాయి. కేరళలో 1 స్థానం తగ్గనుంది. తమిళనాడులో కేవలం 2 స్థానాలే పెరుగుతాయి. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది సీట్లతో సంబంధం లేకుండా ఉత్తరాది 4-5 రాష్ట్రాలతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆదాయం అధికంగా చెల్లించే దక్షిణాది రాష్ట్రాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండదన్న ఆందోళన వ్యక్తమవుతుంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిలు మాత్రం డీలిమిటేషన్ వల్ల ఎలాంటి అన్యాయం జరగదని, సౌత్ సీట్లు తగ్గవని అంటున్నారు. తగ్గవంటే పెరగవనే కదా అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రశ్నిస్తున్నారు. రానున్న రోజుల్లో దేశంలో సౌత్ వర్సెస్ నార్త్గా డీలిమిటేషన్ యుద్ధం ముదిరే అవకాశాలు కనబడుతున్నాయి. చివరికి ఏ ఫార్ములా రచిస్తారో చూడాలి మరి. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.